హలో అండి, నేను మీ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రెండీ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ చూద్దాము. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ మటన్ కీమా బాల్స్. ముందుగా మటన్ కీమాను శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కడిగి పెట్టిన కీమా, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన కీమాని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొద్దిగా చేతికి నూనె రాసుకుంటూ చిన్న చిన్న బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ సైజులో బాల్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా చేసి పెట్టుకున్న బాల్స్ని మరొకసారి రౌండ్గా చేసుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది, లోపల కుక్ అవ్వకుండా ఉంటుంది. ఒక 2-3 మినిట్స్ ఆగాక వాటిని తిప్పుకోవాలి. చూడండి, ఇలా వేయించుతూ ఉన్నప్పుడు నురగ వస్తుంటుంది. ఆ నురగని మనం తీసేస్తూ ఉండాలి. ఇలా గులాబ్ జామున్ కలర్లోకి వచ్చినప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు అలాగే మిగిలినవి కూడా వేయించుకుందాం. అంతేనండి, ఎంతో సింపుల్గా చేసుకునే మటన్ కీమా బాల్స్ రెడీ. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.